చూపని 24 లక్షల రూపాయలు ఉన్నది. అది పెద్ద విషయం కాదు, కానీ మొత్తం మీద ఆ 40 కోట్లు ఇస్తామన్నది ఎవరు? వివేక హత్య కేసులో 40 కోట్ల సుపారీ వెనుక ఆర్థిక లావాదేవీల మీద ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. సో మాకు నమ్మకం లేదు దొరా, మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఈడీ సోదాలు చేస్తుంది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో వింటనే ఉన్నాం. అరెస్టు చేసేది లేదు. ఇదంతా ఊరికే ఏదో షో పుట్టప్ అయితే నడుస్తున్నట్టు అనిపిస్తోంది. కేంద్రం నుంచి ఆదేశాలు లేనంత వరకు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు లేనట్టుగా మనకు కనపడుతోంది. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదంటే నమ్మకాలు జనానికి పోయాయి. సో ఇదే వార్తను ఆంధ్రజ్యోతిలో ఎలా వేశారు, సాక్షిలో ఎలా వేశారు అంటే సాక్షిలో ఎలా వేశారంటే అసలు వేస్తారా సాక్షిలో వేరుగా? సో చూద్దాం అసలు ఏమైందో. సాక్షిలో ఏమన్నా ఉందా? సాక్షిలో లేదు. అంటే మొదటి పేజీలో లేదు, పోనీ 2వ పేజీలో ఉందా అని కూడా నేను వెతికాను. 2వ పేజీ 3వ పేజీలో కూడా సాక్షిలో లేదు. సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇది హెడ్లైన్ ఐటెంగా తీసుకున్నారు. వివేక హత్య కేసులో రంగంలోకి ఈడీ, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, సునీల్ దస్తగిరి ఇళ్లలో కూడా, పులివెందుల, హైదరాబాద్ సహా 7 చోట్ల ఏకకాలంలో సోదాలు, మనీ ట్రయల్ కోణంలో తొలి అడుగు, అవినాష్ ఇంట్లో 24 లక్షల నగదు స్వాధీనం, 2 బ్యాంకు లాకర్ల తాళాలు, కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఆధారాలు సైతం, దర్యాప్తు సక్రమంగా జరగటం లేదంటూ ఈ నెల 8న రాష్ట్రపతికి వివేక కుమార్తె లేఖ. పాపం అన్యాయం అండి ఇది. అంటే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఎమ్మెల్సీ, ఎంపీ, దట్టు మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ అయినా ఆయన హత్య కేసులో న్యాయం జరగట్లా. ఇంతకంటే దుర్మార్గం, దారుణం ఏమన్నా ఉంటుందా? చివరికి ఆయన కుమార్తె రాష్ట్రపతికి లేఖ రాసేదాకా వెళ్ళారు. ఎవరు కాపాడుతున్నారు వీళ్ళందరినీ? నిజంగా ఎవరు కాపాడుతున్నారు? ఈ ప్రభుత్వానికి చేవ ఉన్నదా? ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా? ఇది ఎన్డీఏ ప్రభుత్వమేనా? ఎన్డీఏ భాగస్వామ్య పక్షమేనా? ఇందులో బీజేపీ ఉందా? ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ ఎందుకు సహకరిస్తోంది? ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలు. కనీసం ఏ రోజైనా కానీ అవినాష్ రెడ్డి గురించి ఎన్నిసార్లు ఈడీ వస్తుందంటారు, ఇంకొకళ్ళు వస్తున్నారంటారు, కాసేపట్లో అరెస్ట్ అంటారు. ఎవడైనా టచ్ చేయగలిగాడు అవినాష్ రెడ్డిని? కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. సో అంటే ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డికి సంబంధించి అదుపులోకి తీసుకొని ఆయన విచారించి ఈ శిక్షలు ఖరారు చేస్తే ఖరారైనట్టు, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఏమైనాయి? దాదాపుగా దగ్గర 15 ఏళ్లుగా ఈ కేసులు అట్లానే ఉన్నాయి. మరి 15 ఏళ్లుగా ఆయన కేసులు 10 ఏళ్ల పాటు 10 ఏళ్లకు పైబడి బెయిల్ మీద ఉన్న ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బెయిల్ మీద ఉండి ఒక ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక సరికొత్త రికార్డు అని చెప్పాలి. న్యాయ వ్యవస్థ ఎంత పేలవంగా పనిచేస్తోంది భారత న్యాయ వ్యవస్థ. చట్టాలు, న్యాయం ఎలా పనిచేస్తున్నాయి, డబ్బులున్న వాళ్ళకు ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా పనిచేస్తున్నాయి అన్నందుకు ఇవే ఉదాహరణగా మనం చెప్పొచ్చు. మరి ఎప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు? ఎప్పుడు వివేక హత్యకు సంబంధించిన అంశాలు ఎప్పుడు నిగ్గు తేలుస్తారు? అసలు అవుతుందా అవదా? పెద్దవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే అలానే జరుగుతుందా? చివరికి సుగాలి ప్రీతి కేసు ఏమైంది? సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆధారాలే చెరిపేశారు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు చెరిపేసేంత వరకు ఏం చేస్తున్నాయి ఈ వ్యవస్థలు? ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నదా? అంటే డబ్బు ఉండేవాడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడా? ఆధారాలు కూడా చెరిపేయగలుగుతాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెరిపేయగలుగుతాడు, అవినాష్ రెడ్డి కూడా చెరిపేయగలుగుతాడు. ఇంకెందుకు ఈ వార్తలన్నీ చూసుకొని మనం అప్పుడప్పుడు ఏదో బ్రేకింగ్ న్యూస్ వేసుకోవడానికి తప్ప దేనికైనా పనికొస్తాయా? దేనికి పనికిరావు. సో 24 లక్షలు దొరికిందంట. ఏముంది 24 లక్షలు? ఒక ఎంపీ ఇంట్లో 24 లక్షలు దొరకడం పెద్ద విషయమా? దేనికో దానికి తెచ్చి ఉండొచ్చు, ఏదో ఒక లెక్క చెప్పొచ్చు, పెద్ద విషయంగా దాన్ని మళ్ళీ మనం ఏదో హైలైట్గా రాయడం. సరే, ఇది కథ. అవినాష్ రెడ్డి ఇక సహజంగా జరుగుతూ ఉంటే కానీ ఏమి జరిగేది లేదు, పోయేది లేదు. తర్వాత